హాయ్ అండి. వెల్కమ్ టు అబిన్ఫో. చాలామంది అయితే ఇందిరమ్మ ఇళ్ళ గురించి అయితే అడుగుతున్నారు. అన్నా మేము ఇందిరమ్మ ఇల్లు అయితే అప్లై చేసాం. మరి మాకు గ్రామ సభలో మా పేరు రావట్లేదు. మరి మాకు ఇల్లు వస్తుందా? రాదా? మరి ఇల్లు మేము గూడా అప్లై చేసాం గదా! మేము గూడా నిరుపేదలమే కదా! మరి మాకెందుకు రాలేదని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. అయితే దాని గురించి అయితే వీడియో అయితే చేస్తున్నాను. మీ ముందుకైతే వస్తున్నాను. ఎందుకంటే నేను కొంచెం బయటున్నాను. బిజీగా ఉండి గూడా మీకొక మంచి కంటెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మీకైతే నేను రోడ్డు పైనే వీడియో చేసి అయితే అప్‌లోడ్ అయితే చేస్తున్నాను. అయితే ఇందిరమ్మ ఇళ్ళు అయితే మాక్సిమం వాళ్ళైతే 360 కోణంలో ఎంక్వైరీ చేసి అయితే పెద్దలకు ఈ అర్హుల లిస్ట్ అయితే తీసామని చెప్పి చెప్పడం అయితే జరిగింది. కానీ అక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రెజెంట్ ఇప్పుడైతే అక్కడ మెయిన్‌గా చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లికేషన్ అయితే చేసుకున్నారో వారందరికైతే ఇల్లయితే రాలేదండి. కొంతమందికి మాత్రమే ఈ ఇల్లయితే వచ్చింది. అది కూడా 2 లిస్ట్‌లు అయితే చేశారు వాళ్ళు. ఒకటేమో ఈ ఈ ఎవరైతే నిరుపేదలున్నారో స్థలం లేని నిరుపేదలు వారి కోసం అయితే ఒక లిస్ట్ అయితే రెడీ చేశారు. ఇంకొకటేమో ఈ ఇల్లు కట్టుకోవడానికి ఏదైతే ఈ పెంకుటిల్లు, రేకులిల్లున్నాయో వాళ్ళకైతే ఒక లిస్ట్ అయితే రెడీ చేశారు. అలాగే మాక్సిమం మనం చూసుకున్న ప్రకారం అయితే చాలామందైతే అడుగుతున్నారు ఏంటి అంటే, మనం చూసుకున్న సర్వే ప్రకారం అయితే మొత్తానికైతే అక్కడ ఎలా జరిగింది అంటే, ఎవరైతే పెంకుటిల్లు, రేకులిల్లు, గుడిసెలున్నాయో వీళ్ళకైతే ఫస్ట్ ప్రయారిటీ అయితే గవర్నమెంట్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను చూసిన వరకైతే సొంత స్థలం ఉండి కట్టుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఛాన్స్ అయితే ఇవ్వలేదు. ప్రెజెంట్ పెంకుటిల్లు, అలాగే రేకులిల్లు ఎవరైతే ఉన్నాయో వీళ్ళకైతే ఫస్ట్ ఫేజ్‌లో చాలా మందికైతే ఇండ్లయితే మంజూరైతే చేశారు. అలాగే సెకండ్ సెకండ్ చూసుకున్నట్లయితే ఎవరైతే నిరుపేదలున్నారో స్థలం లేని నిరుపేదలు వారికైతే సెకండ్ ఛాన్స్ అయితే ఇచ్చారు. వారికి కూడా ఈ లిస్ట్‌లో పేరైతే వచ్చింది. బట్ వాళ్ళకైతే ఇప్పుడైతే ఇల్లు కట్టుకోవడానికైతే ప్లేస్ ఇవ్వరు కాబట్టి వాళ్ళైతే హోల్డ్‌లో ఉంటారు. ప్రెజెంట్ పెంకుటిల్లు ఎవరైతే ఇలాంటి ఇల్లున్నాయో వాళ్ళకైతే కట్టుకోవడానికైతే 5,00,000 అయితే వస్తాయి. అలాగే ఇంకెవరైతే అర్హులైతే ఉంటారో 24 తారీఖు వరకు అంటే రేపటి వరకైతే ఈ ఇందిరమ్మ ఇల్లు అయితే అప్లై చేసుకోవచ్చు. మీరెవరైతే అప్లై చేసుకోలేదో మీరైతే వెళ్లయితే అప్లై చేసుకోండి. మళ్ళీ సేమ్ అప్లికేషన్ ఉంటుంది. ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్ పెట్టయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఇంకోటి చూసుకున్నట్టయితే చాలా మందికైతే అనర్హులకు కూడా ఇండ్లయితే వచ్చాయి. ఎందుకంటే నేను చూసినట్టుగయితే డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు వారికి కూడా ఈ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయితే అయినాయి. మరి దీన్ని ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుంది? వీళ్ళకి ఇండ్లు ఎలా క్యాన్సిల్ చేస్తుందనేది మనమైతే చూడాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్. అభిన్.